స్థల విలువ, లోన్ పొందాలన్న వీరి పాత్ర కీలకం. మార్కెట్లో విలువ ఆధారంగా స్థలాన్ని విలువ కట్టి దాని ద్వారా బ్యాంకుల లోన్ పొందాలంటే వీరి సలహాలు సూచనలు పాటిస్తే సరి. అదే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూర్స్ ఇప్పుడు దేశంలో పలు ప్రాంతాల్లో బ్రాంచులను ఏర్పాటు చేసి విశిష్ట స్థాయిలో సేవలు అందిస్తున్న ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూర్స్ విశాఖ వేదికగా 55వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కోశాధికారి కామరాజు మాట్లాడుతూ ఢిల్లీ వేదికగా సంస్థ స్థాపించగా ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్రాంచీలను ఏర్పాటు జరిగిందని, దేశంలో 32,000కు పైగా సభ్యులు ఉన్నారని, ఉత్తరాంధ్రలో 500 మంది సభ్యులుగా ఈ సంస్థలో కొనసాగుతున్నారని తెలిపారు. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందాలనుకునేవారు ఈ సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూవర్స్, నా పేరు కామరాజు, దాంట్లో నేను ట్రెజరర్ అండి. మా ఇన్స్టిట్యూషన్ 1968లో ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో 55 బ్రాంచెస్ ఉన్నాయి. మాది విశాఖపట్నం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూవర్స్ విశాఖపట్నం బ్రాంచి, లీడింగ్ బ్రాంచ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా మంది. నిన్న మాకు 2వ తారీఖున ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు మా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూస్ డే సందర్భంగా మేము కార్యక్రమం చేసుకున్నాము. మా ఇన్స్టిట్యూషన్ తాలూకా లోటుపాట్లు, మా బ్యాంకర్స్ మాతో ఎలా ఉంటారు, మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నారీ యువశక్తి అని చెప్పేసి యువశక్తి మీద ఈ సంవత్సరం మా టైటిల్. దాని మీద మొత్తం అంత సాయంత్రం వరకు డిస్కస్ చేసుకుని 87 నుంచి 90 మధ్యలో మన ఇన్స్టిట్యూషన్ విశాఖపట్నం బ్రాంచ్ వచ్చిందండి మనకి. అయితే అప్పటి నుంచి మన యాక్టివిటీస్ బాగున్నాయండి. మనకు ఓన్ ప్రిన్సెస్ ఉందండి వైజాగ్లో. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఇది ఎవరి మీద ఆధారపడకుండా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ మోడ్స్ అండి. సివిల్ ఇంజనీరింగు, మెకానికల్, ఎలక్ట్రికల్, అలా ఏ బ్రాంచ్లో చదివినా కూడా మనకు బ్యాంకుకి వెళ్ళి ఒక లోన్ కానీ ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు కానీ చార్టెడ్ ఇంజనీరింగ్ సర్వీస్ అంటారండి. ఇదేంటి మనం లోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాపర్టీకి ఎంత వాల్యూ చేస్తుందని చేస్తే దాన్ని బేస్ చేసి బ్యాంకర్స్ లోన్ ఇస్తారు. ఆ పర్పస్కి ఇది. అంటే మనం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మీద కానీ ఎక్కడ ఆధారపడకుండా మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మనం ఎవరికి భారం కాకుండా మనంతటా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని చేసే వృత్తి అండి ఇది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూవర్స్లో అన్ని బ్రాంచెస్కి ఇస్తారండి. తర్వాత దీన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వెల్త్ ట్యాక్స్ 34AB వాళ్ళు కూడా ఎంపానల్మెంట్ ఇస్తారు. ఈ రెండు బేస్ చేసి అన్ని బ్యాంకులకి అప్లై చేసుకుంటే ఎంపానల్మెంట్ వస్తుంది. దాన్ని బట్టి మన సీనియారిటీని బట్టి ద వాల్యూ ఆఫ్ వర్క్ అలాట్ చేస్తారు. ఆ వర్క్ చేసి బ్యాంకుకి మళ్ళీ మనం సబ్మిట్ చేస్తామండి. అది మా రెగ్యులర్ కోర్స్ ఆఫ్ వర్క్ ఏంటంటే ఇదండి. సీనియర్ దగ్గర కొన్ని రోజులు అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత మనం డెవలప్ చేసుకోవచ్చండి. కొన్ని రోజులు మాత్రం చేసుకోవాలి. మినిమం 5 years దాకా మనకు ఇంజనీరింగ్ అయిన తర్వాత 5 to 6 years ఎక్స్పీరియన్స్ వస్తే కానీ చేయలేమండి. ఈ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక సీనియర్ దగ్గర మనం ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి మనం ఓన్గా డెవలప్ చేసుకోవచ్చండి. మనకి వైజాగ్లోనే ఒక 500 మంది ఉన్నారండి. ఆల్ ఓవర్ ఇండియాలో 30,000 మంది ఉన్నారండి. 32,000 మంది ఉన్నామండి ఆల్ ఓవర్ వాల్యూవర్స్. డిమాండ్ అంటే బ్యాంకులో వాల్యూమ్ ఆఫ్ లోన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మాకు వస్తుంది వర్క్. అక్కడ అది నిరంతరం రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుందండి. ఎనీ ఇండస్ట్రీ పెట్టినా, ఎనీ లోన్స్కి వెళ్ళినా, కన్స్ట్రక్షన్ చేసినా, అపార్ట్మెంట్లు కట్టినా, ఏది కట్టినా కానీ లోన్స్కి ఎప్పుడైతే పబ్లిక్ వెళ్తారో వాళ్ళకి ఇమ్మీడియట్గా మన వాల్యూవర్స్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. అప్పుడు దాన్ని బట్టి ఇండస్ట్రీ అయితే మెకానికల్ ఉంటారు, ఎలక్ట్రికల్ ఉంటుంది. మాదైతే ఓన్లీ ల్యాండ్ అండ్ బిల్డింగ్, అంటే అపార్ట్మెంట్స్ అవి అయితే ల్యాండ్ అండ్ బిల్డింగ్ కవర్ అవుతుంది. అలా డిఫరెంట్ దీంట్లో వాల్యూవర్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని దాన్ని బట్టి ఆ బ్రాంచ్ వాళ్ళు. మెకానికల్ అయితే ఇండస్ట్రీస్లో షీట్స్ అవి మెయిన్ చేస్తే ఇండస్ట్రీస్లో ఉన్న మిషనరీ అంతా కూడా మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళు వాల్యూ చేస్తారండి. వాల్యూ సీనియారిటీని బట్టి దానికి నో లిమిట్ ఉంటుంది. అప్పుడే స్టార్టింగ్ వచ్చిన వాల్యూ వరకు 5 కోట్ల వరకు ఉంటుంది సి గ్రేడ్ అని. బి గ్రేడ్ అంటే 50 కోట్ల వరకు ఉంటుంది. తర్వాత అన్లిమిటెడ్ అంటారు అనమాట, ఏ గ్రేడ్ అని. అలాగే గ్రేడ్స్ ఇస్తారండి వాల్యూస్లో. అంటే నాది సెకండ్ జనరేషన్ అండి. మా పిల్లలు కూడా ఉన్నారు దీంట్లో. అంటే మా ఫాదరు ఎక్స్పైర్ అయ్యారు 2022లో. 95లో రిటైర్ అయ్యారు, గవర్నమెంట్ చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. ఆయన నుంచి 95 నుంచి 2022 వరకు ఆయన మాతో వర్క్ చేశారు. లాస్ట్ డే వరకు కూడా పనిచేశారు. ఆ తర్వాత నేను 1997 నుంచి నేను చేస్తున్నానండి. అలాగే మా అబ్బాయి ఒక 5 years బ్యాక్ నుంచి నాతో చేస్తున్నాడు, జాయిన్ అయ్యారు. మా అమ్మాయి, మా అబ్బాయి. అంటే ఇది
పెరిగినాయిలండి, అలా కంటిన్యూగా ఉంటుందండి. మనం అయిపోయేటప్పటికి మనకి 70 ఇయర్స్ వచ్చినప్పటికి కొన్ని బ్యాంకులు అలౌ చేయటానికి 70 ఇయర్స్ మనం గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలాగో రిటైర్మెంటు, దీంట్లో కూడా అలాగే కొన్ని బ్యాంక్స్ 70 ఇయర్స్ అయిన తర్వాత కొన్ని బ్యాంక్స్కి ఏజ్ లిమిట్ ఉండదండి, ప్రొఫెషన్ ఎప్పుడైనా తీసుకుంటారు.